మనకి ధనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి. చాలామంది పర్సు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు. దానివల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ధనం అనేది నిలబడదు. ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది. కొత్తగా మీరు పర్సు ఎప్పుడు కొనుక్కున్నా శుక్రవారం పూట కొనుక్కోవాలి. శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి. ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది, పూజా సామాగ్రి షాపులో లభిస్తుంది. ఆ గోమతి చక్రం ఒకటి, గవ్వ ఒకటి కొనుక్కోండి. ఒక గోమతి చక్రము, ఒక గవ్వ, ఈ రెండింటిని కొత్తగా కొన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి. ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి.